నువ్వు మందు తాగుతావు, నీకు తెలుసా? నువ్వు వచ్చి పోసినావా నాకు మందు? ఇప్పుడు నచ్చిన మందు కలిపినవాను? సింగరేణి కాడ ఏ ఆగు ఇట్లా కొంత ఆగం ఈ మాట్లాడే మనసులో మాట్లాడి ఏమైనా రాజేందరు ఎవరు రావాడు? ఆయన ఆగబట్టును కానీ గత మంది మీరు చుట్టూ నేను ఏం మాట్లాడుతున్నాను, నువ్వు ఏమరుస్తున్నావు? హౌలా బుద్ధి లేదా నీకు? ఆయన ఆపండి, పిచ్చోడు అయిందాడు. మళ్ళీ సీఎం పెట్టిరా భయ్, ఏడకెళ్ళి మోపోయినరా మీరు? బుద్ధి లేదా? ఆగు. ఏమైనా లుబాబీ ఆగు. వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశేఖర వాళ్ళు వాడు మనోడేనా? ఎన్నెన్ని మాటలు చెప్పిరి. ఒక ఊళ్ళో కానీ పాము గారి చచ్చిపోయింది అధ్యక్ష. ఒక గ్రామంలో పాము గరిచింది అని చచ్చిపోయింది. పాము శవం అక్కడ పడింది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పరామర్శ చేస్తున్నారు, పోతున్నారు. బట్టి విక్రమార్క లాంటి మిత్రుడు కూడా వచ్చిండు. ఏమైందండి, ఎందుకు చనిపోయిండు అంటే పాము గరిచి చచ్చిపోయిండు. యాడ గరిచిందండి పాము? ఈ కన్ను బొమ్మ మీద గరిచిందా అని. అయ్యో ఇంకా నయమే, కిందికి గరిస్తే కన్నే పోతున్నారు. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి, ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గు లేదా? తుపాకి గుండులాగా వచ్చిండు మీ జనార్దన్ రెడ్డి. వచ్చి నా మీద అలిగి కూర్చున్నాడు. మాట్లాడిస్తే మాట్లాడు, సప్పుడు చేయడు, ముఖం ముడేసి కూర్చున్నాడు. ఏందా నీ గొడవ అంటే, నాకు నాగర్ కర్నూలు మెడికల్ కాలేజీలో ఇస్తేనే పోతా, లేకపోతే మీ ఇంట్లోనే ఉంటా అని పంచాయతీ పెట్టిండు. మళ్ళా అప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రికి మాట్లాడి, ఆ సెక్రటరీకి మాట్లాడి, ఈ మర్రి జనార్దన్ రెడ్డి మామూలు మనిషి కాదు, నా ప్రాణాన్ని తగులుకున్నాడు, ఏదైనా చేసి ఇయ్యండి నాగర్ కర్నూలు అంటే బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ ఇక్కడికి వచ్చింది. బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందు అన్ని జరుగుతా ఉన్నాయి. ఎంతో 1,50,000 ఇద్దామంటావా? ఎందుక పనికి మాలి రాహుల్? నాకు అర్థం కాదు. కానీ అది కాదు సార్, ఇప్పుడు నాకు తెలియదా ఎన్ని ఇస్తామో? మాకు తెలియదా? రైస్ తో పాటు ఇస్తున్నాం తెలుసా? ఇది అవునా? తెలియదు సార్, సారీ. జోక్స్ లాగా మాట్లాడతారా? నువ్వు ఇంత పెద్ద విలేజ్, ఇంత సీరియస్ మనిషి, నువ్వు సీనియర్ మనిషి. సారీ, వెరీ సారీ. దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అటిట్యూడ్ అంటారు దీన్ని. థ్యాంక్ యూ సార్. నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ప్రజల కోసం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాం యాజ్ ఎ పాలసీ, నాట్ ఇన్ పర్సన్. సారీ, వ్యక్తిగతంగా నాకేం లేదు. కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు, ఈ చిల్లర మాటలకి వాడు భయపడా? మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటుంటే జాగ్రత్త. నువ్వు గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. అగర్ దేశ్ ఖతరే మే జా రహా హై తో హమ్ ఖామోష్ నహీ బైఠెంగే, దేశ్ కే హిత్ మే జరూర్ కామ్ కరెంగే. బలుపా, అహంకారమా? ఏం కన్ను నెత్తుకొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఎంత అగమాగం ఉన్నావు నువ్వు. లేదు సార్, దళిత సంఘాలు మళ్ళా దళిత సంఘాలకి ఏం సంబంధమా? రాజ్యాంగానికి ఏం సంబంధమా? నేను అంబేద్కర్ గారి పేరన్నా తీసుకున్నానే. నువ్వు ఉన్నావు ఆ విలేకరుల సమావేశంలో? ఉన్నా సార్. ఉంటే మరి ఏం మాట్లాడినా? నేను అంబేద్కర్ గారి గురించి మాట్లాడినా? ఆయన మహనీయుడు. రాజ్యాంగాన్ని రచించిన దాంట్లో అంబేద్కర్ ఉన్నాడు కదా సార్. అరే మళ్ళీ అంటే మళ్ళీ మాట్లాడతాయింది నాకు అర్థం కాదు. అంబేద్కర్ గారే నేను తగలబెడతాను రాజ్యాంగాన్ని, మరి దాని సంగతి ఏంటి? చాలా సూపర్ హిట్ ఉండే కదా, ఉండేనా లేకుండేనా? ఆకలి అవుతుందా ఏంది? రామారావు అన్నం పెడుతున్నా, అందరికీ పెడుతున్నా, ఇట్లే తోలుతారా? ఎందుకంటే ఆడాడ నాకు మోసం అయింది. 4 గంటల దాకా పని చేసుకున్నారు, తర్వాత నమస్కారం అన్నారు. ఒకసారి వరంగల్ టౌన్లో అయింది అట్లనే. యశ్వంతపురం ఒక బాగుంటుంది, రఘునాథపురం ఇక్కడ మా రాజేశం గౌడ్ సాబ్ నవ్వుతున్నాడు. వర్క్స్ చెప్తే అర్థమవుతుంది కానీ ఓ సారు ఆ పోలీసు వాళ్ళు నూకేసి వాడు అటువైపు ఇటువైపు, నేను కారెక్కి అయితే బుర్రమంటి సప్పట్లు వద్దు. తర్వాత జర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతారు, లేకపోతే గాయ గిట్ల అయితే అవుతుందా పని? ఇప్పుడు ఏమంటున్నావు మరి? సరేనా వట్టిపోబేందుకు ఆగు, ఉండవా ఏ ఆగుని. కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు, ఈ చిల్లర మాటలకి వాడు భయపడా? మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటుంటే జాగ్రత్త. నువ్వు గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా.
దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ప్రజల కోసం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాం యాజ్ ఎ పాలసీ, నాట్ ఇన్ పర్సన్. సారీ, వ్యక్తిగతంగా నాకేం లేదు. అగర్ దేశ్ ఖతరేమే. చెల్లెలకు అందరికి నా నమస్కారం. సప్పట్లు కొట్టుడు కాదు, పని చేయాలి. ఇంతకుముందు ఒక ఆయన సీటీ కొడుతుండే. సీటీ కొట్టడానికి నేనేమైనా సినిమా యాక్టర్ నాకు అర్థం కాదు. సీటీలు బంధు, వట్టిలోలి బంధు. అంటే గుండె జబ్బు కావచ్చు, నరాల జబ్బు కావచ్చు, ఇంకేమైనా జబ్బు కావచ్చు. ఈ మధ్యలో వీళ్ళు పుట్టించే పేపర్ కూడా మరి టీవీ కూడా ఎవడు పుట్టిస్తాడు. కానీ ఒకడు బ్లాక్ ఫంగస్ అని, ఇంకోటి ఎల్లో ఫంగస్ అని పెట్టి, ఇంకోటి వైట్ ఫంగస్ అని. ఈ ఫంగస్ పాడగాను ఆ చెప్పు సాగకూడదు. ఆ ఫంగస్ ఉన్నదో సచ్చిందో కానీ చదివి ఈ జనం చేస్తాను అంతే కదా. ఈ టీవీలో కూడా వాళ్ళకి పాపం అయితే గ్యారంటీ తగ్గుతుందని చెప్తాను. వాళ్ళు నన్ను తిట్టినా మంచిదే, ఏమన్నా మంచిదే. పెద్ద మొగోడని ఒకరిని పిలిచిరట. మొగోడని మొలకాల్చడానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎల్లంకర పడ్డాడు. ఇక మా అంత సిపాయి లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసేందుకు దగా చేశారు. ఎన్నికలు చాలా వస్తాయి, చాలా పోతాయి, ఎవరెవరు గెలుస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం మీద ఎలక్షన్ రాగానే మనం ఆగమాగం కావద్దు. రౌతేందో రత్నమేందో ఆలోచించాలి. మనకు పనికొచ్చేదేదో గుర్తుపట్టాలి. ఎవరో చెప్పిండ్రని అలవోకగా ఓటు వేయవద్దు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది, మన తాలూకా రాతను మారుస్తుంది, మన జిల్లా రాతను మారుస్తుంది, మన రాష్ట్రం యొక్క భవిష్యత్తును మారుస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు అయితే చెప్పతరం కాదు. హైదరాబాద్ కట్టిండే నేనండి. ఇదైతే మరి విచిత్రంగా మెంటల్ కేసు. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారితే కులీ కుతుబ్ షా ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవన్నా? నువ్వు కొడంగల్ కత్తవా, కొడవలు పట్టుకొని వస్తావా? కేసీఆర్ దమ్ము సంగతి ఇప్పుడు ఇండియా అంతా చూసే. నువ్వు చూడన్నా, నేను చూడను. కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమా? మరి ఏం మాయ రోగం వచ్చే, ఏం బీమార్ వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి? మీకు కావాల్సింది ఇదే కదా, చెప్తా. ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా. ఏమేం మాటలు మాట్లాడినరు? తెలంగాణకు నువ్వు ఏం చేసినావో చెప్పుంటాడు ఈ మగోడు. సామెత ఉన్న తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందని ఇల్లు లేదు అని. ఎస్, ఏదో సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరుతా ఉంది. అది బియ్యం కావచ్చు, పెన్షన్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, మిషన్ భగీరథ మంచినీళ్ళు కావచ్చు, నీ ఇంటికి కూడా వస్తున్నాయి.